స్థలంలో మనం వెళ్ళిన ప్రతి స్థలంలో కొంతమంది చదువుకోవడానికి స్థలానికి వెళ్తారు, కొంతమంది ఉద్యోగాలని ఒక స్థలానికి వెళ్తారు, కొంతమంది వ్యవసాయం అనే స్థలానికి వెళ్తారు, కొంతమంది కూలి పని అనే స్థలానికి వెళ్తారు. అర్థమవుతుంది పిల్లరా? ఒక దగ్గర మనిషి ఉండు. యాకోబుతో దేవుడు అన్నాడు, ఆ రోజు యాకోబుతో చెప్పాడు, ఈ రోజు ఆరాధనకి చేరి వచ్చిన ఆ రోజు యాకోబుతో చెప్పాడు, ఈ రోజు ఆరాధనకి చేరి వచ్చిన మనతో చెప్తున్నాడు ఏమని, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలాలకి నేను నిన్ను కాపాడతాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చేతుల పైగా చెప్పండి గట్టిగా, ఉద్యమం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరు మన దేవుడు? ఎవరు మన దేవుడు? మాట్లాడాలి. ఎవరు మన దేవుడు? కాపాడే దేవుడు. ఎందుకో ఈ పునరుద్ధానపు ఆరాధన వేళ ఈ వాక్యాన్ని ప్రభు మీకు చెప్పమన్నాడు. నీ పిల్లలు నిన్ను కాపాడట్లేదేమో, నువ్వు మింగే మాత్రలు నిన్ను కాపాడట్లేదేమో, నీ ఐశ్వర్యం, నీ డబ్బు, నీ స్థిరాస్తులు నిన్ను కాపాడట్లేదేమో, నీ పిల్లలు, నీ స్నేహితులు నిన్ను కాపాడే స్థితిలో లేరేమో. ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ కోసం కలవరి శిలువలో రక్తం కార్చిన ఆత్మదేవుడైన స్వరూపుగా మన మధ్యలో సంచరిస్తూ నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకటి కనుపాపలాగా నిన్ను కాపాడుకుంటాడంట, రెండోది నీ కుడి పక్కన నీడగా ఉండి నీ ప్రాణాన్ని కాపాడుకుంటాడంట, మూడోది నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాడంట. మా పాస్టర్గా నేనున్నా, విశ్వాసులుగా మీరున్నారు, నేను వెళ్ళే ప్రతి స్థలానికి వచ్చి నన్ను కాపాడతారా మీరా? పోనీ మీరు వెళ్ళే స్థలానికి నేను వస్తానయ్యా? వస్తావా? చెప్పండమ్మా. ఆదివారం ఆరాధన ముగించుకొని సోమవారం నుంచి శనివారం దాకా ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. శనివారం దాకా ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. ఏ పని కంటే ఆ పనికి పోతుంటాం. మనం వెళ్ళేటప్పుడు బరువులు అడ్డం వస్తాయి, మనం వెళ్ళేటప్పుడు ఆటోలు అడ్డం వస్తాయి, మనం వెళ్ళేటప్పుడు శత్రువులు మన మీదకి లేస్తుంటారు, మనం వెళ్ళేటప్పుడు మన ఈ రోజులు మన మీద పడుతుంటారు, మనం వెళ్ళేటప్పుడు లేనిపోని రోగాలు, సమస్యలు మనకు వస్తుంటాయి. అయినా మనం కాపాడబడి ఈ స్థలంలో కూర్చొని ఉన్నామంటే, అయ్యా మనం వెళ్ళిన ప్రతి స్థలంలో మనకు అపాయాల నుండి దేవుడు కాపాడాడయ్యా. దేవుడు కాపాడాడు. నేను ఆ ఊరికి ఇంచుమించు 4-5 సార్లు వెళ్ళున్నా. తమిళనాడులో